వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం సర్వింగ్ సిలబస్లో భాగంగా లెవెలింగ్లో బేసిక్స్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నిన్న వీడియో అనేది సరిగ్గా రాలేదు కాబట్టి ఈరోజు దానికి కంటిన్యూషన్ కూడా అంటే అసలు అందులో మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి రివిజన్ చేసుకుందాం. సరిగ్గా కనిపించలేదు కాబట్టి ఓకే. సో మనం ఎప్పుడు కూడా ఇప్పటి వరకు చేసింది ఏంటి? చైన్ సర్వేయింగ్ అలాగే కాంపస్ సర్వేయింగ్, రైట్? సో చైన్ సర్వేయింగ్, కాంపస్ సర్వేయింగ్ అనేది ఎక్కడ ఓన్లీ హారిజెంటల్ సర్ఫేస్ని మాత్రమే డీటెయిల్స్ మాత్రమే కలెక్ట్ చేస్తుంది, అవునా కదా? మనం లెన్స్ కానీ ఇవి కానీ తీసుకునేది హారిజెంటల్ సర్ఫేస్ మీద. అంటే మనం ఓన్లీ హారిజెంటల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో మన ఎర్త్ది, అంటే మనం చేసే ల్యాండ్ సర్వే చేసే ల్యాండ్ యొక్క ఎర్త్ సర్వీస్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బట్ మనం చేయాల్సింది ఏంటి? ఓకే, మనం చేయాల్సింది ఏంటి? వెర్టికల్ ప్లేన్ మీద ఇన్ కేస్ మనకు అవసరం, వెర్టికల్ ప్లేన్ మీద అవసరం అయితే అప్పుడు ఎలా చేస్తాం అన్న దాని గురించే లెవెలింగ్ అనేది వెర్టికల్గా మన ప్రొఫైల్ అనేది, అంటే ల్యాండ్ యొక్క ప్రొఫైల్ అనేది మనం తీసుకున్న పాయింట్ దగ్గర నుంచి ఎలా ఉందనేది డిస్కస్ చేసేది లెవెలింగ్. కాంపస్ సర్వేలో ఏం చేస్తాం? హారిజెంటల్గా డిస్టెన్స్లు మెజర్ చేసినా దానికి హారిజెంటల్ యాంగిల్స్ తీసుకుంటాం అంతేగాని వెర్టికల్ ప్రొఫైల్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేయం, కలెక్ట్ చేయం. సో సర్వే ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఇక్కడ డేటా దేని గురించి కలెక్ట్ చేస్తున్నాం? మనం ల్యాండ్ గురించి, ఏదైతే మన ల్యాండ్ ప్రొఫైల్ ఉందో దాని గురించి మనం డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఇప్పటి వరకు మనం హారిజెంటల్ డేటా ఇందులో చైన్ సర్వేలో కానీ అలాగే కాంపస్ సర్వేలో కానీ, రైట్? సో ఈ రెండింటిలో కూడా మనం కలెక్ట్ చేసింది ఓన్లీ హారిజెంటల్ సర్ఫేస్ సంబంధించి. వెర్టికల్ సర్ఫేస్ సంబంధించి మనం ఎటువంటి డేటా అనేది ఇప్పటి వరకు తీసుకోలేదు. సో ఆ వెర్టికల్ ప్రొఫైల్ని అనాలిసిస్ చేయడానికి మనకి లెవెలింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో లెవెలింగ్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి దాన్ని మనం తీసుకుంటాం, ఓకే? సో లెవెలింగ్లో డంపీ లెవెల్ వాడతాం, అలాగే థియోడలైట్ వాడతాం, థాక్యోమెట్రిక్ సర్వే వాడతాం. డిఫరెంట్ హైట్స్ కూడా, అంటే ఆల్టిట్యూడ్స్ తెలుసుకోవడం, బాగా హైట్స్ తెలుసుకోవడానికి కూడా మనం దీన్ని వాడతాం. సో మనం లెవెలింగ్లో చేసేది ఏంటంటే ముఖ్యంగా ఎలివేషన్స్ గురించి చేస్తాం. సో ఇక్కడ సార్ ఎలివేషన్కి ఆల్టిట్యూడ్కి డిఫరెన్స్ ఏంటని అడిగితే, ఎలివేషన్ అనేది అంటే అబోవ్ ఆఫ్ ద సర్ఫేస్ ఆర్ బినీత్ ద సర్ఫేస్, అంటే మన సర్ఫేస్లో అంటే డెప్త్లో ఉన్న అలాగే పైన ఉన్న దాని ఎలివేషన్ అంటాం, ఓకే? కానీ ఓన్లీ అబోవ్ ద ఎర్త్ ఎంత హైట్ ఉందని చెప్పేది ఆల్టిట్యూడ్. సో అందుకే మనం ఎలివేషన్ అన్న పదాన్ని ఎక్కువ వాడతాం, ఎందుకంటే ఎలివేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ హైట్ అబోవ్ ద సర్ఫేస్, బినీత్ ద సర్ఫేస్. అంటే మనకు ఒక తెలిసిన నోన్ లెవెల్ అబోవ్ ద సర్ఫేస్, దాన్ని మనం ఎలివేషన్ అని అనడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎలివేషన్ అంటే అబోవ్ ఆర్ బినీత్ ద ఎర్త్ అని, ఓకే? సో ఇప్పుడు ఇది చేయడం వల్ల మనకు అవసరం ఏంటి సార్ అంటే, మనకి వెర్టికల్ ప్రొఫైల్ వల్ల ఏం ఉపయోగం సార్ అంటే, ఓకే, సో వెర్టికల్ ప్రొఫైల్ అనేది ఎర్త్ది మనకు కావాల్సింది ఏంటి? ఒక ప్లేన్ బిల్డింగ్ అంటే గుర్తొచ్చేది ఏంటి? ఒక ప్లేన్గా ఉన్న ల్యాండ్ మీద మనం కన్స్ట్రక్షన్ చేయడం, రైట్? సో ప్లేన్గా ఉన్న ల్యాండ్ని మనం ఎర్త్ని ఎలా ఇండికేట్ చేస్తాం? ఇలా ఇండికేట్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు మనకు ప్లేన్గా కావాలంటే అన్ని చోట్ల ప్లేన్గా ఉంటుందా? ఉండదు. సో కొన్ని చోట్ల ఏమవుద్ది? సో ఇలా అండ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం కటింగ్ చేయాలి. కటింగ్ చేసి అంటే తవ్వి దాన్ని మళ్ళీ సేమ్ లెవెల్ తీసుకురావాలి. మనకంటే అంటే ఎంతవరకు లెవెల్ చేస్తే తెలుస్తుంది అని మనకు తెలుసు, ఎందుకంటే మనం సర్వే చేసాం కాబట్టి. బట్ అది గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి. అంటే ఇప్పుడు లేమ్యాన్ ఉంటారు, ఫ్లోర్ మ్యాన్ ఉంటారు, సో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పాలి మనం, ఓకే, అక్కడ డిగ్ చేయమని. ఎంత డిగ్ చేయమని నేను అలా చెప్తావు? ఇక్కడికి అంటే ఈ స్టార్టింగ్ పాయింట్కి అలాగే ఈ పాయింట్కి మధ్య ఉన్న డిఫరెన్స్, ఓకే, ఇన్ కేస్ ఒక 10 feet, ఓకే, ఇక్కడ 10 feet తవ్వాలి, రైట్? ఎలివేషన్ అంటే మనం ఒక ప్లేన్ గ్రౌండ్ రావాలంటే ఇక్కడ 1 feet తవ్వాలి. ఈ స్టేషన్ దగ్గర 1.2 అనుకుంటా అలాగా. సో ఇక్కడ ఈ స్టేషన్ దగ్గర 1.5. సో ఇలా ఈ స్టేషన్కి మధ్య ఉన్న ఎలివేషన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని మన ఫ్లోర్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, అంటే మన వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పడానికి, అలాగే మనం ఏదైనా పాత్కి కానీ లేదంటే కెనాల్ డిగ్గింగ్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు కెనాల్స్ని డిగ్గింగ్ చేస్తాం, సో అలాంటప్పుడు మనకి గ్రేడియంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పాయింట్ ఎలివేషన్ మెయింటైన్ చేసి అలా చేస్తున్నావా లేదా అనే దాన్ని కూడా తెలుసుకోవడానికి, ఎర్త్ వర్క్ ఎంబాక్మెంట్ చేయడానికి, అంటే కొన్ని చోట్ల కటింగే కాకుండా ఫిల్లింగ్ కూడా చేయాల్సి ఉంటుంది, ఓకే? కాఫర్ డ్యామ్ వాల్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇక్కడ ఈ ఎలివేషన్కి ఎలా తేడా తెలుస్తుంది? ఓన్లీ ఈ లెవెలింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకి ఎంత అయింది ఏంటి అనేది, అంటే రెండు స్టేషన్స్ మధ్య డిఫరెన్స్ అనేది, ఎలివేషన్లో డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. అది కటింగ్లోనైనా ఎంబాక్మెంట్లోనైనా, లేదంటే ఎక్కడైనా ట్రాక్స్ చేసే దగ్గర కానీ, హైవేస్ వేసే దగ్గర కానీ, డ్యామ్స్లో కానీ, వీటిలో కానీ దీని యొక్క పర్పస్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే వెర్టికల్ ప్రొఫైల్ మీద మనం చాలా పనులు చేస్తూ ఉంటాం. సో అలాగే కర్వ్స్ చేయడానికి కానీ, కాంటోర్స్ గీయడానికి కానీ ఈ లెవెల్ అనేది వెర్టికల్ ప్రొఫైల్ అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. దాంట్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. డంపీ లెవెల్, థియోడలైట్, అలాగే టోటల్ స్టేషన్ యూస్ చేసి కూడా మనం వెర్టికల్ ప్రొఫైల్గా చేసుకోవచ్చు. సో అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సో ఇదంతా కూడా మనం వెర్టికల్ ప్లేన్ ఏదైతే ఉందో దాని మీద మనకున్న రీడింగ్స్ని తెలుసుకోవడానికి ఇది వాడతాం. నిన్న మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నది ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు లెవెలింగ్లో మనం అంటే డంపీ లెవెల్ వాడతామని తెలుసుకున్నాం, రైట్? సో బేసిక్గా ఫస్ట్ వచ్చిన ఇన్స్ట్రుమెంట్
ఇన్స్ట్రుమెంట్స్. తర్వాత చాలా వచ్చినాయి. అంటే డంపీ లెవెల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డంపీ లెవెల్ ఓన్లీ ఈ ప్లేన్ మాత్రం, అంటే హార్జెంటల్ ప్లేన్ మాత్రమే మూవ్ అవుద్ది. ఓకే, వెర్టికల్గా ఇలా మూవ్ అవ్వదు. బట్ హార్జెంటల్ ప్లేన్ని అంటే లైన్ ఆఫ్ కాలిమేషన్ చూసుకుంటూ మనం ఎర్త్ సర్ఫేస్ని అక్కడ ఉన్న దాన్ని బట్టి డిఫరెన్స్ అనేవి మెజర్ చేస్తాం డిఫరెంట్ సైట్. బట్ వెర్టికల్గా కూడా అంటే ఇన్ కేస్ పెద్ద పెద్ద ఆల్టిట్యూడ్స్ అలాంటివి కొలవడానికి డంపీ లెవెల్ అనేది పనికిరాదు. ఓకే, సో మనం ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఓన్లీ వెర్టికల్ ప్రొఫైల్ తీసుకోవడానికి తెలుస్తుంది, అంటే ఒక స్టేషన్కి ఇంకో స్టేషన్కి మధ్యన డిఫరెన్స్. అంతేగాని ఆల్టిట్యూడ్స్ ఎలివేషన్స్ కొలవడానికి పెద్ద పెద్ద ఆల్టిట్యూడ్ ఉన్న వాటిని కొలవడానికి ఉపయోగపడదు. అంటే వెర్టికల్ యాంగిల్స్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడదు. ఓన్లీ లెవెల్స్ని అంటే రిడ్యూస్డ్ లెవెల్స్ అని ఉంటాయి, సో వాటిని తెలుసుకోవడానికి మాత్రమే డంపీ లెవెల్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. దానికి వెర్టికల్గా ఎటువంటి మూమెంట్ ఉండదు. సో వెర్టికల్గా ఎటువంటి మూమెంట్ ఉండదు. డంపీ లెవెల్ ఓన్లీ హారిజెంటల్గా తిరుగుద్ది అంతే. ఓకే, ఇది మాత్రం మన మైండ్లో ఉండాలి. తర్వాత దాన్ని కొంచెం అడ్వాన్స్ చేస్తూ మనం యాంగిల్స్ అంటే యాంగిల్స్ను అంటే హారిజెంటల్గా యాంగిల్స్ తీసుకోవడం, అలాగే లెవెలింగ్ చేయడానికి, అలాగే వెర్టికల్గా యాంగిల్స్ తీసుకోవడానికి వీటిలన్నింటి కాంబినేషన్స్ వచ్చింది థియోడలైట్. దాన్ని డెవలప్ చేసి తీసుకొచ్చింది ఎలక్ట్రానిక్ థియోడలైట్. అంటే మనం టచ్ చేయకుండా దాన్ని డెవలప్ చేసుకున్నాం. అంటే ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మెజరింగ్ యూనిట్స్ దగ్గర నుంచి ఈడిఎమ్స్ వచ్చినాయి. ఈడిఎమ్స్ దగ్గర నుంచి టోటల్ స్టేషన్స్ అనేవి ఎలక్ట్రానిక్ థియోడలైట్ ప్లస్ ఈడిఎం చేస్తే దానికి టోటల్ స్టేషన్ అని పేరు వచ్చింది. సో టోటల్ స్టేషన్ తర్వాత డీజీపీఎస్ ఇలా చాలా వరకు అప్గ్రేడేషన్ అనేది జరిగాయి మనకున్న టెక్నాలజీ బట్టి. ఓకే, సో ఇప్పుడు మనం చేసుకునేది ఏంటంటే డంపీ లెవెల్. ఫస్ట్ బేసిక్గా మనకి ఇచ్చేది ఇన్స్ట్రుమెంట్ డంపీ లెవెల్ లెవెలింగ్లో. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో దాని తర్వాత మనం థియోడలైట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం, తర్వాత కాంటర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు బేసిక్ టెక్నాలజీలోకి వెళ్ళినట్టయితే ఇది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మనం చూసే ఈ బేసిక్స్ అన్నిటి గురించి కూడా డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లోనైనా డెఫినేషన్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఇది మనం ఇచ్చిన మెటీరియల్లో 77 పేజ్ అనమాట. ఎవరైతే మెటీరియల్ గురించి ఇంకో విషయం చెప్పాలి, మెటీరియల్ ఎవరైతే ఫాలో అవుదాం అనుకుంటారో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏ మెటీరియల్ లేదు, మీ దగ్గర చదవడానికి ఏ సోర్స్ లేదన్నప్పుడు మాత్రమే మెటీరియల్ తీసుకోండి. అంతేగాని మీ దగ్గర చదవడానికి నోట్స్ ఉన్న టెక్స్ట్ బుక్లు ఉన్నా ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ వద్దు. ఓకే, సో ఏమన్నా పాయింట్స్ ఇప్పుడు మన క్లాస్లో చెప్పిన ఏమైనా మిస్ అయితే అవి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని నోట్స్లో రాసుకోండి. ఓకే, అంతేగాని నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ కొనుక్కోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో దీని గురించి కూడా మనం ప్రాక్టీస్ టిప్స్లో మాట్లాడుకుందాం. సో 77 పేజ్లో ఉంటుంది. ఒకసారి ఎవరైతే తీసుకున్నారో చూసి ఓపెన్ చేసి చూడండి. ఓకే, లెవెల్ సర్ఫేస్. సో ఫస్ట్లో లెవెలింగ్లో మనం చేసేది ఏంటి, మనం సర్ఫేస్ మీద చేస్తాం. సో అదే లెవెల్ సర్ఫేస్. లెవెల్ సర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే ఎర్త్ యొక్క న్యాచురల్ ప్రొఫైల్ ఉంటుందో, అంటే షేప్, అంటే ఎర్త్ యొక్క ఏదైతే సర్ఫేస్ ఉంటుందో దాన్ని మనం లెవెల్ సర్ఫేస్ అంటాం. ఓకే, బేసిక్గా ఎర్త్ ఎలా ఉందనుకోండి, అంటే అన్ని చోట్ల అంటే రౌండ్గా ఉన్నా కానీ ఎర్త్ మీద అంటే ఇప్పుడు బాల్ ఉంది, సో బాల్ రౌండ్గా ఉండొచ్చు, కానీ దాని మీద సర్ఫేస్ ఎలా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది, రైట్. సో అలా ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది ప్లెయిన్గా ఉందా, లేదు. సో మీన్ స్పిరిడల్ షేప్లో ఉంటుంది, ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది ప్లెయిన్గా లేదు. సో ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో, అంటే ఎర్త్ యొక్క ఒరిజినల్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని లెవెల్ సర్ఫేస్ అంటారు, రైట్. సో దాన్ని లెవెల్ సర్ఫేస్ అంటారు. ఓకే, నెక్స్ట్ వెర్టికల్ లైన్ అంటే ఏంటి, ఏదైతే సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి పాస్ అవుద్దో లెవెల్ సర్ఫేస్కి నార్మల్గా, అంటే లెవెల్ సర్ఫేస్ అంటే ఇదే కదా. సో దీనికి 90 డిగ్రీస్లో ఎర్త్ యొక్క సెంటర్ నుంచి పాస్ అయ్యే ఏ లైన్ అయినా దాన్ని మనం వెర్టికల్ లైన్ అంటాం. సో ఈ వెర్టికల్ లైన్ని ప్లంబ్ లైన్ కూడా అని అంటారు. ఇప్పుడు ప్లంబ్ బాబ్ వేసినప్పుడు ఏమవుద్ది, ఎర్త్ యొక్క గ్రావిటీ ఏటు ఉందో దానికి, ఇప్పుడు ఎర్త్ ఎలా ఉంటే దానికి గ్రావిటీకి ఎలా అట్రాక్ట్ చేయబడుద్ది. సో ఈ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఆ ప్లంబ్ లైన్ వెర్టికల్ లైన్ని ప్లంబ్ లైన్ అని కూడా అంటారు, రైట్. సో వెర్టికల్ లైన్ని ప్లంబ్ లైన్ అని కూడా అంటారు. ఓకే, సో నెక్స్ట్ లెవెల్ లైన్, ఏదైతే లెవెల్ సర్ఫేస్ మీద ఉంటుందో దాన్ని మనం లెవెల్ లైన్ అంటాం. ఓకే, లెవెల్ సర్ఫేస్ మీద లే అయ్యేదాన్ని మనం లెవెల్ లైన్ అంటాం. ఎలివేషన్ అంటే ఏదైనా ఎర్త్ మీద నుంచి అబోవ్ ఆర్ బినీత్ ద సర్ఫేస్ ఒక హైట్ ఉంటే దాన్ని మనం ఎలివేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్కి లైన్ ఆఫ్ సైట్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం డంపీ లెవెల్లో పైన టెలిస్కోప్ ఉంటుంది. టెలిస్కోప్ ఎందుకు సార్ అంటే దూరమైన, అంటే ఇప్పుడు నార్మల్గా క్రాస్ హెడ్స్ పెట్టేసి చూసేవచ్చు కదా. సో ఈ లెన్స్లు వీటితో ఎందుకు అవసరం అంటే మనం దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని కూడా క్లియర్గా చూడడానికి. అంటే మనకి స్టాఫ్ ఉంటుంది కదా, లెవెలింగ్ స్టాఫ్ ఉంటుంది కదా. సో లెవెలింగ్ స్టాఫ్ని చూసేటప్పుడు అది చాలా దూరంలో ఉంటుంది, అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ స్పాన్ అలా కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఖచ్చితంగా వేరే అంటే దాన్ని మనం క్లోజ్గా చూడాలి. సో అలాంటప్పుడు టెలిస్కోప్ అనేది అవసరం, రైట్. సో దాని గురించి ఇక్కడ యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటే ఓన్లీ ఆబ్జెక్టివ్ వేన్లోంచి ఐవేన్లోంచి లెన్స్లోంచి పాస్ అయ్యే లైన్ మాత్రమే మనం యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటాం. అంటే ఆబ్జెక్టివ్ పీస్ దగ్గర నుంచి, అంటే మనం చూసే కంటి దగ్గర నుంచి ఆబ్జెక్టివ్ పీస్ నుంచి ఐ పీస్ నుంచి ఆబ్జెక్టివ్ పీస్కి అలాగే లెన్స్ మధ్య ఉండే లైన్ మాత్రమే మనం యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటాం.
లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటే ఇక్కడి నుంచి ఈ ఆబ్జెక్ట్ పీస్ దగ్గర నుంచి ఇది కూడా కంటిన్యూషన్ ఆబ్జెక్ట్ దాకా ఈ చివరి దాకా ఎక్కడ దాకా చూస్తామో ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఇది మాత్రమే యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్, ఇది మాత్రమే యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్. ఇక్కడ దాకా ఆబ్జెక్ట్ దాకా ఉండేదాన్ని లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటారు, లేదా లైన్ ఆఫ్ సైట్ అంటారు. లైన్ ఆఫ్ కాలిమేషన్ అనే దానికి ఇంకొకటి ఉంది, లైన్ ఆఫ్ సైట్ అని. దీని లైన్ ఆఫ్ సైట్ని లైన్ ఆఫ్ కాలిమేషన్ కూడా అంటారు. బట్ ఇన్ కేస్ లైన్ ఆఫ్ కాలిమేషన్ అని ఎప్పుడు అంటారంటే అది ఓన్లీ హారిజెంటల్గా చూసినప్పుడు మాత్రమే దాన్ని లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటారు. ఓకే, లైన్ ఆఫ్ సైట్ని లైన్ ఆఫ్ కాలిమేషన్ అనేది ఓన్లీ హారిజెంటల్ ప్లేన్ మీద ఉన్నప్పుడు మాత్రమే అలా అంటారు. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా వస్తుంది? దీనికన్నా ముందు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ముందుకు వెళ్ళే ముందు మనం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవాలి, బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ అంటే ఏంటంటే మీన్ సీ లెవెల్ దగ్గర నుంచి, మీన్ సీ లెవెల్ అంటే ఏంటి? సముద్రాన్ని ఒక 15-20 సంవత్సరాలు బాగా అంటే అర్థం చేసుకున్న తర్వాత అంటే ఒక లెవెల్లో ఉంటుంది, అంటే యావరేజ్ రీడింగ్స్ అన్ని తీసుకొని వాటిని ఒక మీన్ సీ లెవెల్ అని తీసుకుంటారు. మీన్ సీ లెవెల్ అంటే ఇక అది జీరో అని అర్థం. ఓకే, సీ అనేది జీరో, అక్కడి నుంచే కదా ఎలివేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం వాటర్ కన్నా డౌన్లో ఉంటే ఏం చేస్తాం? మునిగిపోతాం. బట్ వాటర్ కన్నా హైట్లో ఉంటే అక్కడి నుంచే మనుషులు మనుగడ అనేది సాగుద్ది. ఓకే, వాటర్ అనేది ఎలా ఉంటే ఇక్కడి నుంచి, సో ఇక్కడి నుంచి ఎంత హైట్లో ఉంది ఇన్ కేస్. ఓకే, బెంచ్ మార్క్ అనేది చాలా డిఫరెంట్ బెంచ్ మార్క్స్ తీసుకోవచ్చు. ఆర్బిటరీ బెంచ్ మార్క్లో టైప్స్ అని మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తున్నాం. బట్ టైం బీయింగ్ బెంచ్ మార్క్ అంటే ఒక నోన్ ఎలివేషన్, ఒక తెలిసిన ఎలివేషన్, అంటే మీన్ సీ లెవెల్ దగ్గర నుంచి ఆ పాయింట్ అనేది ఎంత హైట్లో ఉంది. ఇన్ కేస్ 100 మీటర్స్ ఉందా, 200 మీటర్స్. సో ఈ 200 మీటర్స్ అనేవి బెంచ్ మార్క్ అనమాట. చాలా చోట్ల 100 ఆర్బిటరీగా 100 తీసుకుంటాం. ఓకే, సో మీన్ సీ లెవెల్ నుంచి ఇది ఎంత హైట్లో ఉందని చెప్పేది బెంచ్ మార్క్. ఏ నోన్ ఎలివేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బెంచ్ మార్క్. ఓకే, సో ఆ బెంచ్ మార్క్ దగ్గర నుంచి మనం పెట్టిన ఇన్స్ట్రుమెంట్ అనేది, ఓకే, మనం పెట్టిన హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది, ఓకే, అక్కడున్న పొజిషన్లో ఎక్కడ ఉంది అంటే మనం చూస్తున్న లైన్ ఆఫ్ కాలిమేషన్. ఇక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం లైన్ ఆఫ్ కాలిమేషన్ చూస్తున్నాం, అంతేగాని హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ చూడట్లేదు. ఓకే, సో ఎలా అంటే మీకు ఒక మనం అంటే పేరు ఉంది కదా అని హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటాం, బట్ మనం సెట్ చేసిన దాన్ని బట్టి ఇన్స్ట్రుమెంట్ యొక్క హైట్ అనేది మారిపోద్ది, రైట్? ఓకే, ఇది రెండింటి మధ్య ఒకసారి డిఫరెన్స్ పిక్టోరియల్గా ఆలోచిద్దాం. ఓకే, సో మనం ఏం చేస్తాం, మనం ఏమనుకున్నాం? సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇప్పుడు నేను సర్వేయింగ్ చేస్తున్నాను. సో నేను సర్వేయింగ్ చేస్తున్నప్పుడు తీసుకొచ్చి డంపీ లెవెల్ అనేది దీని మీద కూర్చోబెట్టాను. సో లెవెల్ చేశాను, ఎలా పెట్టాను, రైట్? సో ఇదంతా మీన్ సీ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ సముద్రం ఉందనుకుందాం. సో ఇక్కడ ఏదో చిన్న కొండ ఉంది, దాని మీద మనం సర్వేయింగ్ చేస్తాం. ఓకే, ఇది నేను సర్వేయింగ్ చేస్తున్నా, చూస్తున్నాను. ఓకే, సో ఇలా సెట్ చేశాను. ఓకే, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా సెట్ చేశాను. సో ఇక్కడ నుంచి ఇది ఎలా ఎలివేషన్గా ఉంది, ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ పెట్టుకుని నేను తీసుకోవాలి, రైట్? సో ఇప్పుడు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది దీని మనం అనుకునే దాన్ని బట్టి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది నేను ఫస్ట్ డే వచ్చాను. సో నాకు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక 102 వచ్చింది, రైట్? సో 102 వచ్చింది. నెక్స్ట్ నా ఫ్రెండ్ వచ్చాడు, అంటే నాకు ఒంట్లో బాగోకో ఎదురు. సో అతనికి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది 103 వచ్చింది, రైట్? సో 103 వచ్చింది. సో మా ఇద్దరికి రీడింగ్స్ తప్పు వస్తాయా, రైట్ వస్తాయా? అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఇన్స్ట్రుమెంట్ యొక్క హైట్ అనుకుంటే తప్పు వస్తాయా, రైట్ వస్తాయా? ఇద్దరికి కూడా సేమ్ వాల్యూస్ వస్తాయి, అంటే సేమ్ ఆన్సర్లు వస్తాయి. ఓకే, అంటే రెండు స్టేషన్స్ మధ్య ఉన్న ఎలివేషన్ డిఫరెన్స్ అనేది, అంటే ఈ పాయింట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది సేమ్ ఒకేలా వస్తాయి. ఓకే, ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్ యొక్క హైట్ కాదు, ఇక్కడ మనం చూసేది ఏంటంటే లైన్ ఆఫ్ కాలిమేషన్ యొక్క హైట్. బెంచ్ మార్క్ దగ్గర నుంచి లైన్ ఆఫ్ కాలిమేషన్ అనేది ఎంత హైట్లో, ఏ లెవెల్లో సెట్ చేసాం అనేది. ఎందుకంటే మనం అదే హారిజెంటల్ ప్లేన్లో చూస్తాం. ఓకే, లైన్ ఆఫ్ కాలిమేషన్ అనేది అంటే ఇక్కడ నుంచి ఏ స్టేషన్లో అయినా లైన్ ఆఫ్ కాలిమేషన్ అలాగే ఉంటుంది. ఓకే, సో మనం ఒక్కొక్కరు ఒక్కో హైట్లో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రైపాడ్ని ఎంత హైట్ సెట్ చేస్తే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంత ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే అంటే బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైడ్ని. ఓకే, బ్యాక్ సైడ్ అంటే మనం బ్యాక్ సైడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ స్టేషన్ పెట్టామంటే ఇలా స్టేషన్ ఉందంటే స్టేషన్ పెట్టాక మనం ఎప్పుడు కూడా సర్వేయింగ్ స్టార్ట్ చేసేటప్పుడు బ్యాక్ తీసుకుంటాం, ఫస్ట్ సైట్ బ్యాక్ సైడ్ తీసుకుంటాం. సో దీన్నే ఫస్ట్ రీడింగ్ అంటారు. సో ఫస్ట్ స్టాఫ్ రీడింగ్ ఎప్పుడు కూడా మనం బ్యాక్ సైడే తీసుకుంటాం. సో బ్యాక్ సైడ్ని ప్లస్ సైట్ అంటారు, ఎందుకంటే మనం అది బెంచ్ మార్క్ యాడ్ చేసి దాన్ని రెఫరెన్స్గా తీసుకుని బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైడ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో మనం హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ చేసిన మామూలు రైజ్ అండ్ ఫాల్ మెథడ్ చేసిన బ్యాక్ సైడ్ అనేది ఎప్పుడు ప్లస్ సైట్. ఓకే, మొత్తం సర్వేలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాక్ సైడ్ అనేది ఫస్ట్ ప్లస్ సైట్, అలాగే ఫస్ట్ సైట్ అంటే ఫస్ట్ స్టాఫ్ మీద చూసి. ఓకే, సో ఫస్ట్ స్టాఫ్ మీద చూసి మనం తీసుకునేది. ఓకే, అది బ్యాక్ సైడ్ అంటే. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. బ్యాక్ సైడ్ అనేది ప్లస్, అలాగే ఫస్ట్ స్టాఫ్ రీడింగ్ని మనం ఏమంటాం, బ్యాక్ సైడ్ అని అంటాం. నెక్స్ట్ ఫోర్ సైట్ అంటే ఏంటంటే
లాస్ట్ స్టాఫ్ రీడింగ్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ మధ్యలో స్టేషన్స్ అన్నింటిని పక్కన పెట్టేస్తాం, అంటే మధ్యలో స్టేషన్స్ రీడింగ్ తీసుకుంటే దాన్ని ఇంటర్మీడియట్ సైట్ అంటారు. ఓకే, సో 4 సైట్ అంటే ఇంకా లాస్ట్, ఇంకా మనం ఎప్పుడైతే తీసేస్తామో, అంటే ఇన్స్ట్రుమెంట్ని తీసేసి మళ్ళీ ప్యాక్ చేసేసుకుంటాం, అప్పుడు ఏదైతే ఎండింగ్ ఉంటుందో ఎండింగ్లో తీసుకునే రీడింగ్ ఎండ్. ఓకే, సో లాస్ట్ తీసుకునే సైట్, అలాగే దీన్ని మైనస్ సైట్ అంటారు. ఇవన్నీ ఎందుకు మైనస్లో అవుతాయి ప్లస్లు అనేది మనం డిస్కస్ చేసుకుందాం తర్వాత ఫర్దర్గా. బట్ ఫర్ టైం బీయింగ్ మనం ఓన్లీ టెర్మినాలజీ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో లాస్ట్ సైట్ అంటారు. 4 సైట్ అనేది ఎప్పుడైతే మనం స్టాఫ్ లాస్ట్ పాయింట్లో పెట్టుకుని తీసుకుంటామో దాన్ని 4 సైట్. 4 సైట్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ సైట్ అయ్యే ఉండాలి. ఓకే, అలాంటప్పుడే మనం కరెక్ట్గా చేసాం. ఇంటర్మీడియట్ సైట్ అంటే ఈ ఫస్ట్ బ్యాక్ సైడ్కి 4 సైట్కి మధ్యలో తీసుకుని ఏవైతే రీడింగ్స్ ఉంటాయో స్టాఫ్ రీడింగ్స్, దాన్ని ఇంటర్మీడియట్ సైట్ అంటారు. ఓకే, సో ఇది మనకి బేసిక్గా ఇంకా టెర్మినాలజీ ఉంది. ఇది పార్ట్ 1. మనం నెక్స్ట్ పార్ట్లో ఇంకా కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం లెవెలింగ్ బేసిక్స్ చూసినట్టయితే లెవెలింగ్ సర్ఫేస్, ఓకే, సో లెవెలింగ్ అంతా కూడా మనం వెర్టికల్ ప్లేన్లో వెర్టికల్ ప్రొఫైల్ తెలుసుకోవడం కోసం, ఎర్త్ యొక్క వెర్టికల్ ప్రొఫైల్ తెలుసుకోవడం కోసం లెవెలింగ్ అనేది చేస్తాం. సో ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఏంటంటే, లెవెల్ సర్ఫేస్ అంటే ఏదైతే మీన్ స్పెరాయిడల్ షేప్ ఉందో ఎర్త్, సో దాని యొక్క ఎర్త్ యొక్క ఒరిజినల్ సర్ఫేస్ని మనం లెవెల్ సర్ఫేస్ అంటాం. వెర్టికల్ లైన్ అంటే వెర్టికల్ లైన్ అన్నా లేదా ప్లంబ్ లైన్ అన్నా ఏదైతే లెవెల్ సర్ఫేస్కి నార్మల్గా, అలాగే సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి పాస్ అవుతూ ఏదైనా లైన్ గీస్తే దాన్ని మనం వెర్టికల్ లైన్ అంటాం. సో ఇది ప్లంబాబు యొక్క ఏ లైన్ అయితే పాస్ అవుతుందో దాన్ని కూడా మనం వెర్టికల్ లైన్ అనడం జరుగుద్ది. లెవెల్ లైన్ అంటే ఏదైతే లెవెల్ సర్ఫేస్ మీద లే అవుతుందో, అంటే లెవెల్ సర్ఫేస్ ఇప్పుడు ఇది మన లెవెల్ సర్ఫేస్ అనుకుంటే దాని మీద ఏదైనా లైన్ లే అయి ఉంటే దాన్ని మనం లెవెల్ లైన్ అంటాం. ఎలివేషన్ అంటే, ఎలివేషన్కి ఆల్టిట్యూడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎలివేషన్ అంటే ఎర్త్ దగ్గర నుంచి, అంటే అబోవ్ ద ఎర్త్ కానీ బినీత్ ద ఎర్త్ కానీ ఉంటే కనుక దాన్ని మనం ఎలివేషన్ అంటాం. ఓకే, సో అంటే పైకి కానీ కింద కానీ ఎంతో కొంత డెప్త్లో ఉంటే కనుక దాన్ని మనం ఎలివేషన్ అంటాం. ఆల్టిట్యూడ్ అంటే భూమి మీద నుంచి ఎంత హైట్లో ఉందని చెప్పేది ఆల్టిట్యూడ్. ఓకే, సో ఆల్టిట్యూడ్ వేరు, డెప్త్ కూడా 2 డిఫరెంట్ వర్డ్స్. సో ఎలివేషన్ అనేది దాన్ని యొక్క పొజిషన్ చెప్పడానికి మనం వాడతాం అనమాట. యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్కి లైన్ ఆఫ్ సైట్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటే ఐపీస్, అలాగే లెన్స్, ఆబ్జెక్టివ్ పీస్ దగ్గర వరకు వెళ్ళే యాక్సిస్ ఏదైతే ఉందో దాన్ని యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటారు. లైన్ ఆఫ్ సైట్ అనేది దాని కంప్లీట్లీ డిఫరెంట్. ఇది లైన్ ఆఫ్ కంటిన్యూషన్ అనమాట. ఆ తర్వాత కూడా మనం చూసే ఆబ్జెక్ట్ వరకు వెళ్ళే లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారు. అదే హారిజాంటల్ ప్లేన్లో ఉంటే, హారిజాంటల్ మ్యాక్సిమం లెవెలింగ్లో హారిజాంటల్ ప్లేన్ మీద ఉంటుంది కాబట్టి దాన్ని లైన్ ఆఫ్ కాల్మినేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ యొక్క హైట్ సెట్ చేసిన హైటే, బట్ ఇది మనం చూస్తున్న లైన్ ఆఫ్ కాల్మినేషన్ యొక్క హైట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా చెప్పాలి. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ యొక్క హైట్ అనేది మనం సెట్ చేసిన దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. సో బట్ దాని పేరు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, అంటే అలా పెట్టారు కాబట్టి సో మనం అలా తెలుసుకోవాలి. సో బెంచ్ మార్క్ అంటే మనం ఏదైతే స్టార్టింగ్ రెఫరెన్స్లో నోన్ డేటమ్ ఉంటుందో, సో అక్కడి నుంచి నోన్ ఎలివేషన్ ఉంటుందో దాన్ని బెంచ్ మార్క్ అంటారు. సో ఆ బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైడ్, ఫస్ట్ స్టాప్ పెట్టాక రీడింగ్ తీసుకుంటే దాన్ని మనం బ్యాక్ సైడ్ అంటాం. ఓకే, బ్యాక్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ సైడ్, ఎందుకంటే మనం హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ సైడ్ అని కలుపుతాం. సో ఎప్పుడు కూడా ఏదైతే స్టార్టింగ్లో నోన్ ఆర్ఎల్ ఉంటుంది అది నథింగ్ బట్ బెంచ్ మార్క్ ఉంటుంది, దానికి మనం బ్యాక్ సైడ్ని కలుపుతాం. అక్కడి నుంచే మనం ఎలివేషన్స్ అనేవి తీసుకుంటాం కాబట్టి దీన్ని బ్యాక్ సైడ్ అంటారు, అలాగే ఫస్ట్ ఆఫ్ రీడింగ్ అని కూడా అంటారు. నెక్స్ట్ 4 సైడ్ అంటే లాస్ట్లో ఏదైతే తీసుకుంటామో, అంటే ఈ స్టేషన్ మొత్తం అంతా వర్క్ అయిపోయింది, ఎండ్ పాయింట్ మన యొక్క రీడింగ్ తీసుకుంటున్నప్పుడు దాన్ని లాస్ట్ 4 సైట్ అంటారు. దాన్ని మైనస్ సైట్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సైట్ అంటే ఏవైతే మధ్యలో స్టేషన్స్ ఉంటాయో దాన్ని మనం ఇంటర్మీడియట్ సైట్ అంటాం. ఓకే, సో ఇది లెవెలింగ్ బేసిక్స్ యొక్క పార్ట్ 1. నెక్స్ట్ మనం పార్ట్ 2లో ఇంకా మిగిలిన వాటిని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్.